ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ యొక్క లేఖనాన్ని అపోస్తులైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తుని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది. అంటే ప్రతి మనిషికి మరణం అనేది సహజం. వారు జ్ఞానవంతులైన, ధనవంతులైన, ఐశ్వర్యవంతులైన, వారు దేనిలో నిష్ణాతులుగా ఉన్న మరణం వచ్చేసరికి ఎవరైనా సమానమే. మరణానికి అతిథులైనటువంటి వారు ఎవరూ లేరు. అయితే ఈ మరణం అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి భయమే. అయితే లోకంలో ఉన్నటువంటి వారికి క్రైస్తవులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? లోకంలో ఉన్నవారు మరణిస్తారు, ప్రభునందు ఉన్నవారు కూడా మరణిస్తారు. అయితే లోకంలో ఉన్నటువంటి వారికి గమ్యం తెలియదు, కానీ ప్రభునందు ఉండి మరణించిన వారికి గమ్యం యేసే. హల్లెలూయా. ఎందుకంటే మరణం మీద విజయం సాధించింది యేసు ప్రభు మాత్రమే. మరణాన్ని గెలిచి తిరిగి లేచింది యేసు ప్రభు మాత్రమే. కాబట్టి యేసునందు, ప్రభునందు ఒకవేళ మనం మరణించిన, మన కుటుంబంలో ఉన్నవారు మరణించిన, మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఎందుకు భయపడకూడదంటే ప్రభునందు మృతి చెందిన ప్రతి ఒక్కరూ ప్రభుతో ఉన్నారు. హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ అనే దైవ సేవకుడు మరణాన్ని గురించి ఏమన్నాడంటే, ఈ భూమి మీద కన్ను తెరిచి పరలోకంలో కన్ను తెరడమే మరణం అంటే. ఆమేన్. ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు కదండి. కానీ మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మనకెంతో దుఃఖము, బాధ ఉంటది. కానీ ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద కన్ను మూసి పరలోకంలో కన్ను తెరవడమే మరణం అంటే. అంటే మన కుటుంబంలో ఒకవేళ ఎవరైనా మరణిస్తే మనం సంతోషించాలి. ఎందుకనంటే మనకంటే ముందుగా వారు పరలోకం చేరారు, మనకంటే ముందుగా వారు దేవుని చూస్తున్నారు, మనకంటే ముందుగా వారికి నిర్ణయించబడిన విశ్రాంతిని వారు అనుభవిస్తున్నారు అనే సంతోషంతో మనం ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే మీ గమ్యం ఎటు వెళ్తుందో మీరు ఆలోచించుకోండి. ప్రభువైన యేసునందు ఉండి మృతి చెందితేనే వారు పరలోకం చేరతారు. ఆ విషయాన్ని గుర్తించాలని తెలియపరుస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. హల్లెలూయా.